ఉక్రెయిన్ రష్యా యుద్ధం మరో ప్రపంచ యుద్ధంగా మారబోతుందా? అలా మారితే దానికి కారణాలేమిటి? ఎవరు ఎటువైపు ఉండే అవకాశం ఉంది? యుద్ధం ఎలా జరుగుతుందనేది ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు యుద్ధం అంటే ఫిజికల్గా గన్స్తోనూ సైన్యంతోనూ జరిగేదే. ఆయుధాల పరంగా ఎవరు బలంగా ఉంటే వాళ్ళే గెలిచే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు యుద్ధం అంటే సైబర్ దాడులు. ఒక దేశం యొక్క డిఫెన్స్ టెక్నాలజీని నెట్వర్క్ని హ్యాక్ చేయొచ్చు. ఆర్థికంగా ప్రపంచ దేశాలతో చర్చలు జరిపి ఆంక్షలు పెట్టించవచ్చు. బ్యాంకులను హ్యాక్ చేసి ప్రజల్లో ఫైనాన్షియల్ భయాన్ని కలిగించవచ్చు. అణు ఆయుధాలతో బెదిరింపులకు దిగొచ్చు. దీనివల్ల చిన్న దేశాలు కూడా ఎక్కువ కాలం యుద్ధం చేసే అవకాశం ఉంటుంది. నిజానికి రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ చాలా చిన్న దేశం. కానీ యుద్ధం మాత్రం గత 3 సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇదిలా కొనసాగితే పొరపాటున రష్యా వేసిన మిసైల్ టెక్నికల్ ఇష్యూ వల్ల లేదా రాడార్ ప్రాబ్లం వల్ల నాటో మెంబర్స్లో ఉన్న ఉక్రెయిన్ పక్క దేశాలపైన పడితే, పోలాండ్, రోమియో, స్లోవేకియా వంటి దేశాలపై పడితే మొత్తం నాటోలో ఉన్న 32 దేశాలు ఒప్పందం ప్రకారం యుద్ధానికి దిగుతాయి. నాటో ఒప్పందం గురించి ఆల్రెడీ మనకు తెలుసు. ఒక దేశంకి వార్ సిచ్యువేషన్ వచ్చిన వెంటనే మిగతా దేశాలు కూడా వార్లోకి దిగాలి. ఆల్రెడీ నాటో ఇండైరెక్ట్గా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ ఆయుధాలు సప్లై చేస్తుంది. దానికి ఇది యాడైతే మొత్తం నాటో యుద్ధానికి దిగే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా వెనిజులా ఆంక్షలను ఉల్లంఘించిందని ఆయిల్ ట్యాంక్ని సీజ్ చేసింది. దీనికి పుతిన్ వెనిజులా అధ్యక్షుడైన మడురోకు పూర్తి మద్దతు ఇచ్చారు. ఇది మరింత కోల్డ్ వార్కు దారితీసింది. అంతేకాదు యూరప్ దేశాలు కూడా ప్రొజోన్ అసెట్స్ అంటే రష్యాకు సంబంధించిన బ్యాంక్ అమౌంట్లను, కొన్ని ఆస్తులను సీజ్ చేశారు. ఇది యుక్రెయిన్ యుద్ధానికి వాడాలని ప్రయత్నిస్తున్నారు. ఇది అబ్సల్యూట్లీ అన్ఫెయిర్. ఇలా చేస్తే వరల్డ్ బ్యాంక్పై నమ్మకం పోతుంది. అంతేకాదు రష్యాకు కూడా కొన్ని దేశాల మద్దతు పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి కూడా వరల్డ్ వార్కి కారణాలే. ఇంతేకాదు రష్యా ప్రపంచ దేశాలకు ఆయిల్, అలాగే గోధుమలు, కొన్ని ఎరువుకు సంబంధించిన పొటాష్, ఫాస్ఫేట్, మెటల్స్కి సంబంధించి అల్యూమినియం, స్టీల్ సప్లై ఆగిపోతుంది. దీనివల్ల ఆర్థికంగా ప్రజలపై, ప్రభుత్వంపై భారం పడుతుంది. అటు ఉక్రెయిన్ చేసే ఆహార పదార్థాలు, వంట నూనెలు కూడా సప్లై ఆగిపోతాయి. ఇవన్నీ చూడ్డానికి చిన్నగా కనిపించవచ్చు, కానీ ప్రపంచ యుద్ధానికి కారణాలే. దీనికి తోడు ప్రపంచ నాయకులు చేసే వ్యాఖ్యలు కూడా మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. రీసెంట్గా అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధం రావచ్చని హెచ్చరించారు. అలాగే నాటో నాయకుడు రుట్టే యూరప్ దేశాలకు రక్షణ బలం సిద్ధం చేయాలని వ్యాఖ్యానించారు. ఇవన్నీ చూసుకుంటే ఆల్రెడీ యుద్ధానికి కొన్ని దేశాలు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ నిజంగా యుద్ధం జరిగితే ఎవరు ఎటువైపు సపోర్ట్ చేసే అవకాశం ఉందో చూద్దాం. రష్యాకి, చైనాకి టెక్నాలజీ, అలాగే ట్రేడింగ్ సంబంధాలు ఉన్నాయి. ఆల్రెడీ చైనా రష్యాకు ఆయుధాలు సప్లై చేస్తుంది అండ్ అమెరికా డెవలప్మెంట్కి ఎప్పటి నుంచో అడ్డుపడాలని ఎదురు చూస్తుంది. సో చైనా రష్యాకి సపోర్ట్ చేస్తుంది 100%. అండ్ బెలారస్ ఆల్రెడీ యుద్ధంలో ఉన్నట్టే. ఎందుకంటే బెలారస్ ఎయిర్ బేస్ను యూజ్ చేసుకునే రష్యా యుక్రెయిన్తో యుద్ధం చేస్తుంది. అలాగే ఇరాన్, నార్త్ కొరియా, వెనిజులా, సిరియా రష్యా వైపు ఉండే అవకాశం ఉంది. ఇక యుక్రెయిన్ వైపు మనం చూసుకున్నట్లయితే యుఎస్ఏ, నాటో, యూరప్ దేశాలు, అలాగే జపాన్ యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉంది. మన ఇండియా మాత్రం 100% న్యూట్రల్గా ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.